ఇప్పుడు నా కాన్షియన్స్లో ఏంటంటే ఇప్పుడు నేను సీఎంఆర్ఎఫ్ ఇవ్వాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి నేను ఎమ్మెల్యే కనుక ఒక గవర్నమెంట్ పిఎని ఇవ్వగలుగుతారు. నేను 5-10 మందిని పెట్టుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు నా కాన్షియన్స్లో ఏమవుతుందంటే పేదోళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక చదువు రాదు, లిటరసీ లేదు, వాళ్ళు వెళ్ళి ఫైల్ చేసుకునే పొజిషన్ ఉండదు, వాళ్ళకి ఏ డాక్యుమెంట్ తెలియదు, అంత ఆలోచన జ్ఞానం లేదు, వాళ్ళు చాలా పేదోళ్ళు, వాళ్ళకి ఏ జిరాక్స్ అంటే కూడా తెలియదు. ఓకే, అలాంటి పరిస్థితి వాళ్ళు వచ్చి వాళ్ళు సీఎంఆర్ఎఫ్ ఫైల్ చేసి వాళ్ళు డాక్యుమెంటేషన్ ఇచ్చే పొజిషన్ లేదు. వాళ్ళు ఇంత కట్ట హాస్పిటల్లో బిల్లులు తీసుకొచ్చి మా ముఖం మీద పడేస్తారు. అవన్నిటిని సార్ట్అవుట్ చేసుకొని అవన్నిటిని ఎంటర్ చేసుకొని సగం ఉంటే ఆధార్ కార్డు ఉండదు, ఇది ఉండదు. మీకు ఒక సీఎంఆర్ఎఫ్ బిల్ రావాలంటే మీకు మొత్తం వెరిఫికేషన్ చేయాలి. అవన్నీ చేయాలంటే జనాలు కావాలి మాకు. ప్లస్ నా నియోజకవర్గం చాలా పెద్దది. పోచారం టు యాచారం అంటారు, అంటే 70 పోచారం టు యాచారం 70 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు ఎల్లారెడ్డి ఆఫీస్లో అక్కడోళ్ళు పాపము పేదోడికి అంత దూరం నుంచి 70 కిలోమీటర్ల నుంచి పెట్టుకుని రాలేడు కనుక వాళ్ళ ఫెసిలిటీ గురించి కామారెడ్డిలో ఒక ఆఫీస్ పెట్టినా ఈ 4 మండలాలు సరిపోయేది. సదాశివనగర్, గాంధారి, రామారెడ్డి, తాడవాయికి, రాజంపేటకి అక్కడ ఎల్లారెడ్డి ఆఫీస్లో కూడా రిసీవింగ్ పెట్టినాను. ఇవన్నీ రిసీవింగ్ మనకు నారెడ్డిపేట ఆ మండలాల నుంచి రావాలంటే ఎల్లారెడ్డి మా లింగంపేట రావాలంటే అక్కడ రిసీవింగ్ పాయింట్ పెట్టిన. ఈ 2 రిసీవింగ్ పాయింట్ల నుంచి తీసుకొచ్చి అవి సార్ట్అవుట్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టిన. ఇంత కావాలంటే నాకు డ్రైవర్లు కావాలి, నాకు పీపుల్ కావాలి. ఈ సర్వీస్ ఇది వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుపోయిస్తే మా కార్యకర్త ఇంత ప్రాసెస్. ఇప్పుడు మా దగ్గర ఎల్ఓసి అనేది హెల్త్ది. ఇంతకుముందు ఒకళ్ళు ఆపరేషన్ పోతే ఐసీయూలోకి పోతే మీకు ఇమీడియట్ కావాలి. అవి ఏ రాత్రి వస్తుందో యాక్సిడెంట్ చెప్పి రాదు. యాక్సిడెంట్ అంటేనే చెప్పి రాదు. అది 12 గంటలకు వస్తుంది కనుక 12 గంటలకు కూడా మా వాళ్ళు పనిచేస్తారు 24/7. ఈవినింగ్ మళ్ళీ వేరే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు రాత్రి షిఫ్ట్ వైజ్ పనిచేస్తారు. మరి ఇంతమందికి గవర్నమెంట్ పే చేయదు కనుక నా సొంత సిబ్బంది పెట్టి మానవతలు దిక్కుపోతే ఒక ఎమ్మెల్యేగా సర్వీస్ చేయాలని చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఇంతకుముందు మదన్ మోహన్ 8 మంది ఎంపీలు పెట్టుకున్నాను. అరే ఇప్పుడు యూజ్లెస్ ఫెలోస్ అట్లా మాట్లాడతారు, తెలివి లేని వాళ్ళు మాట్లాడతారు. అంటే బేసిక్ ఇంగిత జ్ఞానం లేను పబ్లిక్ గురించి ఎవరైతే పబ్లిక్ గురించి ఆలోచించిన వాళ్ళే మాట్లాడతారు. అట్లా పబ్లిక్ గురించి ఆలోచించిన అట్లా మాట్లాడు. అరే ఒక ఆయన ఈ మంచి పని అవుతుంది ఇలా మనకు ఎల్ఓసీలు ఎప్పుడు లేని విధంగా 34 సంవత్సరాల్లో ఆపరేషన్ నిమ్స్లో అయితే డైలీ 5 to 10 lakhs వస్తాయి మాకు. ఇంత వస్తుంది. ప్లస్ ఇంటికి తీసుకుపోయి డెలివరీ చేస్తున్నాము. ఈ సిస్టమ్ను క్రియేట్ చేసినాము. మరి దీనికి హ్యూమన్ పవర్ కావాలా, మనుషులు కావాలి. నా సొంతంగా నెలకు 15 నుంచి 20 లక్షలు నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను. నా డీజిల్ నేనే పోసుకుంటున్నా, నా చాయ్ నేనే తాగుతున్నా, నాకేమో తాగిపిస్తలేరు. కానీ ఎవరికి మాట్లాడే రైట్ నా దగ్గర లేదు. మీరు కాన్షియస్లో బాగుండి క్లీన్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యే నేను, అదైతే గర్వంగా చెప్తారు 100%. మీకు మాకు మొన్న ఇంటెలిజెన్స్ సర్వీస్ రిపోర్ట్లో కూడా చూసినాం సార్. ఇంటెలిజెన్స్ సర్వీస్లో కూడా నేను క్లీన్ ఇమేజ్ నాన్ కరప్ట్ ఎమ్మెల్యే అని వచ్చింది నా పేరు. ప్రధానంగా మీ పేరు కూడా ఉంది, నాన్ కరప్ట్. నేను ఐఎమ్ నాట్ కరప్టెడ్. శాండ్లో కానీ లిక్కర్లో కానీ భూముల దందాలు కానీ ఎక్కడ కూడా కమిషన్లు కానీ ఎక్కడ కూడా ఎవరైనా వచ్చి కమిషన్లు ఇస్తా అంటే కూడా నేనేం చెప్తా అంటే వాళ్ళ కాంట్రాక్టర్ అంటే రాజకీయాల్లో మదన్ మోహన్ రావు లెక్క ఉండడం సాధ్యమా, ఇది అసలు అయ్యే పనేనా అని కూడా కొంతమంది మాట్లాడతారు సార్. మరి వాళ్ళకి సాధ్యం కాదు, చాలా టఫ్, ఇట్స్ వెరీ టఫ్. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం చాలా అంటే ఇంత ట్రాన్స్పరెన్సీగా ఉండడం చాలా ఇబ్బంది. చాలా మందికి నచ్చదు, ఎందుకంటే అంత ఈజీ కాదు. ఓకే, నేను తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు నా దగ్గర కొంత వచ్చి కొంత డబ్బులు ఇస్తామంటే కూడా నేను ఒకటి చెప్తాను, నాకు అటువంటి ఆఫర్స్ స్టార్టింగ్ లో చాలా మంది వచ్చారు, ఇప్పుడు భయపడుతున్నారు. మా ఎమ్మెల్యేస్ దగ్గర కూడా చాలా మంది గన్మన్లో చాలా మంది ఎమ్మెల్యేస్ దగ్గర పోతే కూడా నీకు 5,000 10,000 మా ఫ్రెండ్ మొన్న చెప్తున్నాడు, నా క్లాస్మేట్, అరే నేను ఒక 10,000 రూపాయలు నా పర్సులో పెట్టుకుని పోతాను, మొత్తం ఇచ్చేసుకుంటూ పోవాలి, నీ దగ్గరకు వస్తే మాత్రము రూపాయి ఉండదు, మంచి ఎవరితో పట్టించుకోరు, టీ ఉంటుంది, ఎవరు వచ్చినా వీళ్ళకి టీ ఇవ్వాలి, వీళ్ళకి ఏది ఉండదు, టీ వచ్చేస్తుంది, పొద్దున్న 6 గంటలకు వచ్చిన టీ వస్తుంది, రాత్రి వస్తున్న టీ వస్తుంది, ప్లస్ 1 రూపీ కూడా మీ గవర్నమెంట్ కానీ మీ పిఎల్ తీసుకోవట్లేదు, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి నాకు మొన్న నా క్లాస్మేట్ వాడు అగ్రికల్చర్ డైరెక్టర్ సెక్రటరీలో పనిచేస్తాడు, నాకు మొన్న క్లాస్మేట్ మా జూబ్లీ చెప్పిండు. నాకు మీ నియోజకవర్గ ఒక ఓటర్కి నేను ఫోన్ చేసిన సార్ ఇందాక వచ్చేటప్పుడు, సరే ఎమ్మెల్యే గారు మదన్ మోహన్ రావు గారు ఎమ్మెల్యే అయిపోయి సంవత్సరం అయిపోయింది, ఎట్లుంది వారి పనితనం ఎట్లుందని ఒక క్వశ్చన్ అడిగినాను. అందరు ఎమ్మెల్యేలకు ఏమో మాకు తెలియదు కానీ మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే సార్కి ఒక పేరు ఉంది సార్, 108 అంబులెన్స్ అని అంటారు మా ఎమ్మెల్యే గారిని, అంటే అదేందని అడిగినా. 108 అది మనం ఫోన్ చేసిన 5 minutesకి రెస్పాండ్ అయ్యి ఫీల్డ్కి వస్తుంది. సేమ్ యాజ్ యూజువల్ మా ఎమ్మెల్యే గారు కూడా ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా మినిమం కాల్ లిఫ్ట్ చేస్తాడు, వాళ్ళకి సజెషన్స్ ఇస్తాడు, దానికి సమాధానం ఇస్తాడు, మరుసటి రోజు కలుస్తాడు, ఆయన 108 అంబులెన్స్ లెక్క పనిచేస్తాడు అని అన్నారు.
సో 1 ఇయర్లో ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో మీరు ఈ పేరు సంపాదించుకున్నారు అని అంటే దీని వెనకాల కష్టం ఎంతవరకు ఉండొచ్చు? సంతోషం. థ్యాంక్ యూ ఉపేంద్ర. థ్యాంక్ యూ. యూ మేడ్ మై డే. అంటే నిజంగా కూడా, ఎందుకంటే దీనికి చాలా 18 గంటలు 16 గంటలు కష్టపడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొంత కష్టం అనేది తెలుస్తలేదు. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే, నేను ఇంతకుముందు నేను గడప గడప తిరిగినప్పుడు, సార్ మేము ఎమ్మెల్యే దగ్గర పోయినాం, మేము తిరిగినాం, మా చెప్పులు అరిగిపోయినాయి. ఇప్పుడు మా యాచారం ఒక తాండా ఉంది సదాశివనగర్ మండలం. వాళ్ళు 400 ఎకరాలు వాళ్ళకు పోయి ఇదే సేమ్ ఇష్యూ, పట్టభూములు సేమ్ ఇష్యూ. పాపం పంట పండించుకుంటున్నారు, సబ్సిడీ రాదు. మొత్తం కుటుంబం 400 కుటుంబాలు ఉంటాయి యాచారం తాండా. వాళ్ళకు 400 కుటుంబాల్లో చాలా పెద్ద తాండా. 340 ఎకరాలు, 420 ఎకరాలు. నేను కోర్టు కూడా పోయినా, నా సొంత 40 లక్షలు ఖర్చు పెట్టుకొని. ఈరోజు ఆ తాండా మొత్తం 4 తాండాలు ఉంటాయి. అవన్నీ ఈరోజు వాళ్ళకి ఏంటంటే సబ్సిడీ రాదు, పాపం వాళ్ళకు ఏం రాదు. దాని గురించి నేను కొట్లాడుతున్నా. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు అది మనసులో ఉండిపోయింది. పాపం వాళ్ళకి ఏముంటుంది, డబ్బులు లేవు. 10,000 రూపాయలు కూడా, 5,000 రూపాయలు చాలా మనీ, 500 రూపాయలు. వాళ్ళు ఏమన్నారంటే, పోయిన ఎమ్మెల్యే టైంలో మేము ఒక 14 సార్లు సార్ 14 టైమ్స్ మా తాండా నుంచి ఒక ముఖ్య నాయకులం, ఒక 10-20 మంది, 50 మంది వరకు మేము ఒక 4-5 కార్లు అవి వెహికల్స్ వేసుకుని హైదరాబాద్కి వస్తే ఒక వెహికల్ అంటే 6,000 రూపాయలు కావాలి, ఈజీగా 10,000 అవుతుంది కదా. వాళ్ళు భోజనం చేయాలి వాళ్ళ. అట్లా ఒక 10 వెహికల్స్ 5 వెహికల్స్ వచ్చినప్పుడల్లా 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే 14 సార్లు వస్తే 14 లక్షలు ఖర్చు పెట్టారు. ఓకే, మ్యాక్స్ 7 లక్షలు అయితే ఖర్చు పెట్టుంటారు. పాపము ఏమీ జరగలేదు, నో రిజల్ట్. వాళ్ళకి ఈ విషయం చెప్పారు. ఎందుకంటే నాకు అది ఎప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు అక్కడ నుంచి ఎవరైనా ఇంటికి వస్తే మనల్ని ఒక నమ్ముకొని వస్తారు కనుక, నేను లేకున్నా ఇవాళ నేను ఇంత కట్ట మీద సైన్ చేస్తాను లెటర్ హెడ్స్. ఎందుకు రాత్రి సైన్ చేస్తా అంటే, రాత్రి యాక్సిడెంట్ అయితే ఆపరేషన్ ఇమీడియట్గా ఐసీయూ తీసుకపోతే నైట్ కావాలి. ఇప్పుడు నిమ్స్లో కానీ ఎక్కడ కానీ ఎల్ఓసి అప్పుడు లేనిది వాళ్ళు ఆపరేషన్ చేయరు, డబ్బులు కట్టమంటారు. డబ్బులు అని ఇవ్వమంటారు, ఎల్ఓసి అని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా సిస్టంలో తెచ్చుకోవాలి. ఎల్ఓసి ఇచ్చేవారు కానీ డబ్బులు కట్టేవారు కానీ ఆపరేషన్ స్టార్ట్ కాదు. ఇప్పుడు నేను ఎక్కడో ట్రావెల్ ఉంటా, నేను ఎక్కడో ఉంటా కనుక నేను రాత్రిపూట ఇంత సైన్ చేసిపోతాను. రెగ్యులర్ ఇంత దినచర్యలో అదొక భాగం, ఇంత కట్ట ఉంటుంది సార్. నైట్ టైం అంటే ఎంటీ పేపర్ మీద, లెటర్ హెడ్ మీద నా సైన్లు ఉంటాయి సార్. ఎందుకంటే ఎల్ఓసి ఎమ్మెల్యే సైన్ కాంది ఎవరు, ఎమ్మెల్యే సైన్ కంపల్సరీ పెట్టాలి కదా. కనుక అది కూడా లేడు కదా. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ లెవెల్ ఆఫ్ సర్వీస్ కూడా మేము ఇస్తున్నాం. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి 100% ఫోన్. నేను దేవుని కాదు, అందరికి న్యాయం చేయలేదు, నేను దేవుని కాదు, కానీ డెఫినెట్గా వాళ్ళకి వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ 100% నా దగ్గర నుంచి ఫోన్ పోతుంది. నా కాన్షియన్స్ కాదు, పక్క కాన్షియన్స్ కూడా చాలా మంది వచ్చి పని చేసుకుని పోతున్నారు నాతో సార్. కనుక ఇప్పుడు మీరు చెప్పినట్టు 108 మా ఎమ్మెల్యే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు వేరే ఎమ్మెల్యేస్ లాగా నేను రాత్రి మాట్లాడి, అంటే వేరే ఎమ్మెల్యేస్ వేరే నాయకులు కానీ, అంటే ఫోన్ చేసినప్పుడు నేను పని ఉంటే మాట్లాడతాను. ఓకే, ఎందుకంటే పని ఇప్పుడు ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయితే నాకు 12 గంటలకు 1 గంటలకు ఫోన్ చేయి. కానీ నువ్వు తిన్నవా, నువ్వు పడుకున్నావా, నువ్వేం చేస్తున్నావు అని నేను రాత్రి మాట్లాడు. నువ్వు 9 తర్వాత నాతో మాట్లాడినావంటే ఎమర్జెన్సీ ఉంటే మాట్లాడు. ఇంకా ఆ లెవెల్ ఆఫ్ సర్వీస్ నేను ఇస్తున్నా. నా కార్యకర్తలు ఇస్తున్నారు. ఇలా నాకంటే ఎక్కువ మా నాయకులు, మా కార్యకర్తలు కూడా, వాళ్ళు కూడా సేమ్ ఫెసిలిటీ. ఇప్పుడు నేను ఒక మనిషిని ఇంత కాన్షియస్ చేయలేను కదా. ఇప్పుడు మా కార్యకర్తలు, మా కాంగ్రెస్ పార్టీ, నా పర్సనల్ టీము, వీళ్ళందరి టీంతోనే ఈ పేరు మంచిగా వస్తున్నది. సంతోషం ఉపేంద్ర, నువ్వు అట్లాంటి